ఇక కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో వస్తున్న వార్తలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కరీంనగర్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావే అని ఆయన అన్నారు. ఈ విషయాన్ని అధిష్టానం త్వరలో అధికారికంగా ప్రకటిస్తుందని ఆయన అన్నారు. సోమవారం మంచి రోజు కావున వెలిచాల రాజేంద్రరావుతో కలిసి నామినేషన్ వేయించామని మంత్రి చెప్పుకొచ్చారు. దేవుడి ఫోటోలతో తప్ప బీజేపీ మోదీ ఫోటోలతో ఎన్నికల ప్రచారం చేయట్లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మోదీ మతవాదని, రాహుల్ గాంధీ మానవతావాది అని అన్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతుండడం మోదీ చెప్పడం బాధాకరమని, ఈ వ్యాఖ్యలు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని కోరారు. పంచ్ న్యాయ్, కులగణన వంటివి బీజేపీ రుచించడం లేదని అన్నారు. కరీంనగర్ నియోజకవర్గానికి బండి సంజయ్ ఎంపీగా ఏం చేశాడని, రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తీసేశారో చెప్పాలని బండి సంజయ్ని ప్రశ్నించారు. ఐపీఎల్ ఒక్కడే మ్యాచ్ ఆడలేడు, నరేంద్ర మోడీ ఒక్కడే, పక్కన గడ్కరీ కూడా ఓర్వలేడు. మేము అడుగుతాం, సుష్మా స్వరాజ్, మురళీ మనోహర్ జోషి, లేదా ఆయన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, వీళ్ళంతా ఎట్లా చనిపోయారని మేము అడుగుతలే. మీ ఐపీఎల్ టీంకి ఒక్కడే లీడర్. మా ఐపీఎల్ టీం ఇండియా కూటమి దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అనడానికి ప్రాణాలను సైతం ఇచ్చేటువంటి వ్యవస్థ ఈ కూటమిలో ఉంది. నీ దగ్గర సింగిల్ మ్యాన్ ఎట్లా ఆడతాడు ఐపీఎల్? జవాబు చెప్పండి. ఐపీఎల్ టీం గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నిన్న హుస్నాబాద్లో పోయి 1200 కోట్లు నేను చెప్పిన చాలాసార్లు చెప్తా ఉన్నా. ఫెడరల్ సిస్టంలో బాత్రూంలకో, ఉపాధి హామీకో, చౌక ధరల బియ్యంకో రాష్ట్రం మొత్తం 29 రాష్ట్రాలకు ఇస్తారు. పెన్షన్కో, ఇండ్లకో, దేని అవన్నీ లెక్క పెట్టి 1200 కోట్లు అని చెప్తే ఎట్లనే నేను ఏమంటలే. నేను మీ అందరికీ తెలుసు, కరీంనగర్ పాత్రికేయులు హైదరాబాద్లో తెలియదు కావచ్చు, ప్రతి సంవత్సరము 365 రోజులు నేను ఎక్కడున్నా, ఏ నియోజకవర్గంలో ఎన్నిసార్లు పోయినా, ఎన్ని నిధులు కేటాయించినా, ఏ పని చెప్పినా, ఏ పని చేసినా, ఏ పని ప్రోగ్రెస్ ఉంది, నేను పార్లమెంట్లో 98% అటెండెన్స్. నేను పార్లమెంటులో ఈ దేశంలో 543లో 10వ నెంబర్లో ఉన్నా. ప్రశ్నలు అడిగే దాంట్లో ఈ దేశంకు అత్యధిక వేదిక అయిన అధికార పార్టీ ఉన్నా సస్పెండ్ అయి తెలంగాణ కోసం నేను కొట్లాడినా. నువ్వు పార్లమెంటులో తెలంగాణ బిల్లు దొంగతనంగా ఏసీలు ఎత్తుకపోయినట్టే కూడా శుద్ధ పప్పులకు కూర్చున్న నీవు నాకు మాట్లాడతారా?